పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటటువంటి చందంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిస్థితి తయారైందా అంటే మరి సిపిఐ నాయకులంతా కూడా దినదినాభివృద్ధి చెందుతామని చెప్తున్నటువంటి భూపాలపల్లి పట్టణానికి సంబంధించి కనీసం కోతుల్ని కుక్కల్ని కూడా అధికారులు నియంత్రించలేకపోతున్నారు. కోతుల కుక్కల బెడతతో ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్నారని చెప్పేసి నిరసన బాట పట్టారు, నిరసన గలం విప్పుతున్నారు. మొత్తానికైతే సిపిఐ నాయకులంతా కూడా మనం చూడొచ్చు ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. సో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కుక్కలు అదేవిధంగా కోతుల బెడతను వెంటనే నియంత్రించాలి అని చెప్పేసి భూపాలపల్లి కమిషనర్కి సంబంధించి మరి డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మరి వారు ఆందోళన బాట చేపట్టారు. సో భూపాలపల్లికి సంబంధించి మరి కుక్కలతో కావచ్చు కోతులతో కావచ్చు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజానికం అనేది వాళ్ళ. సో మొత్తానికైతే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి భూపాలపల్లికి సంబంధించి కనీసం కుక్కల్ని కోతుల్ని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారు, అసలు ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ భూపాలపల్లి పట్టణంలో కోతుల సమస్య కుక్కల సమస్య అలాగనే ఉంది. గతంలో చూసుకున్నట్లయితే చాలామంది మరి కోతులను కుక్కల బారిన పడి అనేక గాయాలు పడినప్పటికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు కోతులను కుక్కలను పడతామని చెప్పేసి మరి దానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ఎన్కేసుకుంటున్నారే తప్ప ఆ ఆదాయాన్ని ఖర్చు పెట్టి మరి ఇక్కడ కోతులు పట్టడం కానీ కుక్కల్ని పట్టించడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. భూపాలపల్లికి సంబంధించి ప్రధానంగా ఏ కారణం అంటే అంతటా ఇలాగే ఉందా పరిస్థితి భూపాలపల్లి మున్సిపాలిటీలో? భూపాలపల్లిలో మున్సిపల్ పరిధిలోని 30 వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇదే. ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ గారు 2 సంవత్సరాల క్రితం హనుమాన్ నగర్లో ఏబీసీ సెంటర్ అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసిరు. దాని విలువ సుమారు 80 లక్షల రూపాయలతోటి ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. నామమాత్రంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసిరు అనిమల్కు. అంటే 1-2 సందర్భంలో మాత్రమే ఆ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగినాయి. అదే కంటిన్యూషన్ చేస్తే ఈ 2 సంవత్సరాల వరకు కుక్కల కంట్రోల్లో కోతుల కంట్రోల్లో కేవలం అధికారుల నిర్లక్ష్యం, దానికి సంబంధించినటువంటి ఆ ఆదాయాన్ని వెనకేసుకోవడం తప్ప ఖర్చు పెట్టి ఈరోజు భూపాలపల్లిలో కోతులను పట్టించడం కానీ కుక్కలు పట్టడంలో కూడా అధికారులు పూర్తిగా విఫలయ్యారు. ముఖ్యంగా పైలట్ కాలనీలో మనం చూసినట్లయితే సింగరేణి అధికారులు ప్లస్ ఇక్కడ మున్సిపల్ పాలక వర్గం ఇద్దరు కలిసి కొంత డబ్బుతోటి అనిమల్ బోన్స్ తీసుకొచ్చారు. కోతులకు సంబంధించినటువంటి బోన్లను, ఆ బోన్లను నిరుపయోగంగా అట్లనే ఉన్నాయి. దాదాపుగా 4 నెలలు అవుతుంది ఆ బోన్లను తీసుకొచ్చి. సుమారు ఆ బోన్లను వాడినట్లయితే ఒక 1000 కోతుల దాకా పట్టచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగానే ఈరోజు ఈ యొక్క జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ముట్టడికి సంబంధించి అంటే ప్రధానంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం ఎందుకు చేపట్టారు? అంటే గతంలో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా, వాళ్ళు స్పందించలేదా? గతంలో కూడా పలుసార్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి గ్రీవెన్స్ అప్పుడు కూడా కోతుల సమస్య తీవ్రతంగా ఉంది, కోతులను పట్టండి. కుక్కలు కూడా సాయంత్రం సమయంలో చాలామంది చిన్నపిల్లల్ని బడి పోయే సందర్భంలో పిల్లలకు చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి. మరి రాత్రి సమయంలో డ్యూటీ పోయే వాళ్ళని కూడా అనేక సందర్భంగా సింగరేణి కార్మికులను కూడా కరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కోతులను కుక్కలను అదుపు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో కంప్లైంట్ చేసినాం, మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేసినాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కానీ అది నామాత్రంగానే ఉంది, తూతు మంత్రంగా ఏదో పట్టినట్టు మాత్రం చేస్తారు కానీ ఇది కార్యాచరణ రూపం దాల్చలేదు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కోతులను కుక్కలను పట్టాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు ధర్నా నిర్వహించడం. దీనికి 1వ వార్డు నుంచి 30 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వచ్ఛందంగా. మరి ఇప్పటికైనా కమిషనర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఆ ఏబీసీ సెంటర్ని కంటిన్యూ చేయాలి. కోతులను కుక్కలను పట్టించి అడవికి పంపిస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆ బడ్జెట్ ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి కోతులకు సంబంధించి మరి పట్టుకున్నటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్ ఏ రూపంగా ఖర్చు చేస్తారో కూడా ఇప్పటికి కూడా తెలుస్తలేదు. మరి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటే మరి పాలక వర్గం దాని గురించి మాట్లాడేది, దానికి ఎంత బడ్జెట్ కేటాయించేదో కూడా తెలిసేది. కానీ ఇటు ఎన్నికలు లేకపోవడం అనేది దీన్ని ఒక నార్మల్ సమస్యగా చూస్తున్నారా? కోతులు ఇవన్నీ కుక్కలు అనేది అంటే నార్మల్ సమస్య, అంటే దాన్ని అనుభవించే వారికి తెలుస్తుంది వాటి వల్ల బెడదేందో అన్న. ఇది నార్మల్ సమస్య కాదు. ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఒక మహిళ భరించలేనటువంటి బాధ. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని బడికి పంపించేటువంటి
ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం ఎటన్నా బయటికి వెళ్ళాలంటే వెళ్ళని పరిస్థితి. ఈరోజు కోతులకు భయపడి ఇంట్లోనే భయపడి డోర్లు పెట్టుకొని ఉండేటువంటి పరిస్థితి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో చూస్తాం. ముఖ్యంగా సింగరేణి కార్మిక వాడలలో ఎండి క్వార్టర్స్ కానీ, T2 క్వార్టర్స్ కానీ, కృష్ణ కాలనీ, సుభాష్ కాలనీ లాంటి ఏరియాలలో విపరీతమైనటువంటి కోతుల బెడద ఉంది. దాని ద్వారా ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. మీరు ప్రతి ఇల్లును చూడండి, డోర్ పెట్టే ఉంటుంది. ఎందుకు డోర్ పెట్టి ఉంటుందంటే కోతులు ఇంట్లోకి వచ్చి ఇబ్బంది చేసేటువంటి పరిస్థితి. చాలామంది మహిళలు గాయపడ్డారు, చిన్నపిల్లలు గాయపడ్డారు. సింగరేణి కార్మికులు డ్యూటీ పోయేటువంటి సందర్భంలో బండ్లపైన దాడి చేస్తడం, బండ్ల సీట్ కవలను చింపడం, ఇట్లా అనేక సందర్భం కూడా ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది తలకెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, మున్సిపల్ కానీ, మన ఎమ్మెల్యే గారి పట్టించుకొని కోతుల బెడదను అరికట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సో సిపిఐ పార్టీ పిలుపునిచ్చినటువంటి ముట్టడితో అధికారులు మరి దిగొస్తారనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు పరిష్కరించకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా రాకపోతే మాత్రం ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం ముంగటనే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కమిషనర్ పైన ఉన్నది, అధికారుల పైన ఉన్నది, ముఖ్యంగా ఎమ్మెల్యే పైన ఉన్నది. వెంటనే ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రజల బాగా కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యక్రమంలో తీవ్ర రూపం దాలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ కోతుల వల్ల, కుక్కల వల్ల? ఈ రోజున భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజున కోతుల కోసము, కుక్కల కోసము మరి విపరీతమైన కోతులు ఉన్నాయి. కానీ మన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆయనతో కాకపోతే మన కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మరి కోతులను, కుక్కలను ఏ విధంగా చేద్దామన్నది ఈయన బాధ్యత ఉన్నది, మన కమిషనర్ గారి బాధ్యత. మరి బాధ్యత పట్టించుకోకుండా మరి కుక్కలు చూడు, ఇంకో అదే కమిషనరు ఆఫీసు ముందే కుక్కలు ఉన్నాయి. కాబట్టి కోతులు కూడా విపరీతంగా మహిళలను ఎమ్మడివాడి కరుస్తూ ఉన్నాయి. పిల్లలు స్కూల్కి పోతూ ఉంటే కూడా ఆ టిఫిన్లో నన్ను పట్టుకొని వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇబ్బందిగా ఒక జైల్లో ఉన్నట్టు ఉంటారు మహిళలు, జైల్లో ఉన్నట్టుగా తలుపులు వేసుకొని ఉంటా ఉన్నారు. ఏందమ్మా అని నేను సుభాష్ కాలనీ పోయి మనం కుక్కలు పట్టిద్దాం, కోతులు పట్టిద్దాం రండి అమ్మ అంటే, అమ్మ విపరీతమైన కోతులు ఉన్నాయి, మమ్మల్ని కరిచినాయి అని ఒక 10 మంది చెప్పిండ్రు. మరి ఇంత కరిచినప్పుడు కూడా మన కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇది జయశంకర్ జిల్లా కాదా? మరి ఇక్కడ మనకు గవర్నమెంట్ ఉన్నదా లేదా? కాబట్టి బాధ్యతగా గవర్నమెంట్ ఇది ఎమ్మడే కార్మికులు డ్యూటీలో పోతూ ఉంటే అమ్మ వాళ్ళు చెప్పిపోతూ ఉంటారు, మీరు తలుపులు వేసుకొని ఇళ్లలో ఉండరు. చాలా మంది ఇళ్లలో చొరబడినాయట, ఆమెను గాయాలు కరిచినాయి. కాబట్టి వెంబడే ఇది గవర్నమెంట్ మన కమిషనర్ గారికి దయచేసి మా అందరి తరపున 30 వార్డుల తరపున మేము చెప్పేది కోరేది ఒకటే, నీతో కాకపోతే మన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి మీరందరూ పెద్ద నాయకత్వం ఉన్నారు. ఎందుకు మన జిల్లా బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన ప్రజలు బాగుంటేనే మనం బాగుంటూ ఉంటాం. కానీ వాళ్ళు విపరీతమైన మన హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేపు వెంబడే తక్షణమే ఆ కోతులను, కుక్కలను పట్టించే ఏర్పాటు చేయాలని మేము ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఇక్కడ ధర్నాలో మేము పాల్గొంటా ఉన్నాం. సో చూసారు కదా, ఇదే పరిస్థితి. దాదాపు భూపాలపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కూడా కోతుల బెడతతో, మరోవైపు కుక్కల బెడతతో మరి ఎవరైతే మరి చిన్నపిల్లలు కావచ్చు, మరోవైపు ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇళ్లలోనే ఉండి బయటికి రాకుండా మరి భయంతో డోర్లు వేసుకొని లోపటే బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో తమని ఈ బెడద నుండి రక్షించాలి అంటూ చాలాసార్లు అధికారులకు విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడి చేశామని చెప్పేసి సిపిఐ నాయకులు చెప్తున్నారు. ఒకవేళ ప్రజల ప్రాణాలకు సంబంధించి మరి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారులది, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పైన కూడా ఉంది. ఒకవేళ అధికారులు తమ ముట్టడితో దిగి రాకపోతే రానున్నటువంటి రోజుల్లో ఉద్యమ కార్యాచరణని ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే కోతులు, కుక్కల బెడద నుండి మరి విముక్తి కల్పించాలి అని చెప్పేసి సిపిఐ మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు అక్కడ గేటు వద్దే మరి బైఠాయించారు. కమిషనర్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు సిపిఐ నాయకులు. అయితే కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మరి ఇతర సిబ్బంది వచ్చి మరి వినతిపత్రం తీసుకుందామన్నా కూడా మరి ససేమిరా అని చెప్పినటువంటి పరిస్థితి. మరి కమిషనర్ రావాల్సిందే అని మరి పట్టుబట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మరి పోలీసులతో కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరి గేట్లు చొచ్చుకొని లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. సిపిఐ నాయకులు
నాయకులంతా కూడా సో వారిని అరెస్ట్ చేసి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సో వారిని పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి మరి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన మరి కలెక్టరేట్ మీటింగ్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి సిబ్బంది మరి సమాచారం ఇచ్చారు. అయినా కూడా ఇక్కడ మరి సిపిఐ నాయకులు మాత్రం మరి కమిషనర్ రావాల్సింది, ఎందుకంటే ఇక్కడ పన్నుల రూపంలో తమ నుండి వసూలు చేస్తూ ఉన్నారు. ప్రజల వద్ద నుండి ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి అధికారులు మరి తమ సమస్యలపైన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ కూడా వాళ్ళు గలమెత్తినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీలో కనిపించింది. వీడియో జర్నలిస్ట్ సోహెల్తో సమీర్, ఆర్బీ న్యూస్.